బాబు కొబ్బరికాయతో గుడి పగల కొడుతున్నావు? గుడి కాదురా, కాయలే పగల కొడుతున్నాడు. ఏంటి మామ అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు? ఏదైనా శుభవార్త? ఇక అన్ని శుభాలే. ఆకలితో కేకలు, అప్పులతో తెప్పులు, పస్తులతో కుస్తీలు అన్ని బంద్. అంటే నాకు ఉద్యోగం వచ్చిందా? నిజంగానా? కంగ్రాచులేషన్స్. అయితే ఇంకేంటి, ఓ అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే సరే. అందమైన అమ్మాయిని కాకపోతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాడా? నువ్వైతే అలా చేస్తావు అక్కుపక్షి. నేను మాట్లాడేది చందు గురించి. చూడు మామ, నందిని హాస్టల్ పక్షి, కాలేజీకి సెలవులు ఇవ్వగానే ఎగిరిపోతుంది. ఈలోగా నీ ప్రేమగతిని తెలియజేయడం మంచిది. సరే పదండి. ఎక్కడికి వెళ్ళేది? నీకు ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంలో మాకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలి. ఆహా, వండర్ఫుల్, ట్రెమండస్. పార్టీ అంటే ఏమనుకున్నాను గానీ మరి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తావు అనుకోలేదు మావా. ఇదిగో బాబు సార్, 2 ప్లేట్లు చికెన్ పకోడా, 2 స్పెషల్ పరోటా, 2 మటన్ మసాలా ఇవ్వు. అన్ని మాకే ఆర్డర్ ఇస్తున్నావు. మరి నీకో? ఆర్డర్ ఇచ్చింది మా ఇద్దరికి రా. మరి నాకో? నీకు ఆర్డర్ ఇవ్వక్కరా, నీ ఫేస్ రీడింగ్ చూసి వాడే ఇస్తాడు. సార్ ఏంట్రా ఇవి? గొబ్బెమ్మల ప్లేట్ లో పెట్టి తెచ్చావు దరిద్రుడా. బిమ్మలు కావు సార్, పండ్లు తినండి. చేసుకున్న వాడికి చేసుకున్నాం. చేసుకున్నాడు. హలో హలో. ఇక్కడేం చేస్తున్నారు? నాకు ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా మంచి న్యూస్ చెప్పారు. కంగ్రాట్స్. పాపం 5 స్టార్ హోటల్లో పార్టీ ఇస్తా అన్నాడు. నాకు ఏసీ పడదు, వీడికి లిఫ్ట్ లో వెళ్ళాలంటే భయం. అందుకే అందరం బజార్లో బఫే డిన్నర్ చేస్తాం. మరి నాకేది పార్టీ? మీకు ఇక్కడ బాగోదండి. మొదటి నెల జీతం రాగానే ఆ పెద్ద హోటల్లో ఇప్పిస్తాను. పార్టీ ఎక్కడిచ్చారన్నది కాదు, ఎంత అభిమానంతో ఇచ్చారన్నదే ముఖ్యం. అయినా మీరే ఇక్కడ తింటున్నప్పుడు నేను తింటే తప్పే ఉంది. బాబు, ఒక స్పెషల్ ఎగ్ బిర్యానీ. నాకు మామూలు గొప్పలు రండి. బై ది వే, రేపు మా ఫ్రెండ్ బర్త్డే. ఆ పార్టీకి మీరు తప్పకుండా రావాలి. అబ్బే ఎందుకండి, అక్కడికి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎంతో మంది వస్తారు. అదేమీ లేదు, ఎంతమంది వచ్చినా మీరే నా చీఫ్ గెస్ట్. మీకన్నా గొప్ప వాళ్ళు ముఖ్యులు నాకెవ్వరూ లేరు. దయచేసి నా మాట కాదనకండి. సరే మీ ఇష్టం. థ్యాంక్ యూ. గుడ్ నైట్. వానిష్. బాయ్. సార్ బిల్లు ఎంత? 150. చూడు జాకీర్ హుస్సేన్. ఏంటి సద్దాం హుస్సేన్? 2 పచ్చ నోట్లు అటు కొట్టు. అన్యాయం. పార్టీ మీది, డబ్బులు నాయా? ఇక్కడ నీది నాది అంటూ ఏమీ లేదు, అంతా మనదే. సోషలిజం. నవ్వుతూ బతకాలిరా, రైటరు నవ్వుతూ బిల్లు కట్టాలిరా. సార్ చిల్లర తీసుకోండి. అక్కర్లేదు, నువ్వే ఉంచుకో టిప్పు సుల్తాన్. కవులగతి ఇంతే, కరువు కథలింతే, కవి కడుపు తంతే, కలిసి రాదంతే. అరే అసలు ఉంటుందో. ఎంతమంది వచ్చినా మీరే నా చీఫ్ గెస్ట్. మీకన్నా గొప్ప వాళ్ళ ముఖ్యులు నాకెవ్వరూ లేరు. రోజు 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 రోజా పువ్వా, రోజు 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 పూసే పువ్వే నువ్వే నువ్వా. ఉప్మా రవ్వా, రవ్వ ఇడ్లీలోన నంచుకునే ఉప్మా నువ్వా. చట్నీలోన తిరగా మూత పెట్టిన మిర్చే నువ్వా. రోజు 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 రోజు. ఏమైందిరా నీకు? పొద్దున్నే రక్తరంజన్ పాటలు మొదలెట్టావు. ఏంటే ఈ రోజు జరగబోయే బర్త్డే పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ మనమే. ఏం బాబు, కట్ డ్రైవర్ మీద వద్దాం అనుకుంటున్నావా? కట్ డ్రైవర్ మీద వస్తాను, కట్ చేస్తే హీరోలో వస్తాను, మీరే చూస్తారుగా. బకెట్ ఎక్కడరా? ఎక్కడ బకెట్? పువ్వా పువ్వా లల్లి లాలా రోజా పువ్వా. స్నానానికి బయలుదేరావా ప్రేమ్ నజీరు? అవునరా బెనజీరు. బాత్రూమ్ తలుపు గెడలేదు, జాగ్రత్తగా స్నానం చేయి. నా తొక్కలో తడికేం కాదు, మాకు తెలుసులేవో. ఒరే రైటర్ మామ, నీ జలకాలాటకి రన్నింగ్ కామెంటరీ నేనిస్తాను. ఈ పిచ్చివాడు బకెట్ పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. ఒంటి మీద ఉన్న బట్టలు ఒక్కొక్కటి తీసి దండం మీద వేశాడు. అంతలో ధడాలున్న తలుపు తెరుచుకుంది. ఎదురుగా ఆంటీ. క్లీన్ బోర్డ్. ఏం కవిశేఖర, నన్ను బట్టలు లేడే, నిన్ను కూడా బట్టలు లేకుండా చూసిందా? లేదు, నిన్ను బట్టలు లేకుండా చూసినామండి, బట్టలు లేకుండా నేను చూసా. ఓరి దౌర్భాగ్యుడా, ముందు వెనక చూసుకోకుండా తలుపు తీసావా? తలుపు తెరిచిన తర్వాత నేను ముందు వెనక చూసా. వీడికి వడదెబ్బ, ఆవిడ దెబ్బ రెండూ ఒకేసారి తగిలాయి. ఒక నిమిషం వస్తాను.
హలో రండి రండి. నా మాట కాదనుకుంటా పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్. కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? అబ్బే ఎందుకండి, ఎలాగో భోజనం చేస్తాం కదా, బాటిల్స్ పెట్టి ఇంటికి వెళ్ళి తాగుతాం. ఏడు సార్, మీ కక్కుర్తి కామెడీ ఆపండి. ఉండండి, మీకు ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయాలి. ఇప్పుడే పిలుచుకొస్తాను. మామా, ఇదే సరైన సమయం. నీ మనసులో మాట చెప్పేసి. నాకెందుకు భయంగా ఉందిరా. మాకు అలాగే ఉంది, కానీ ఏం చేస్తాం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను గట్టిగా చెప్పి పరిగెత్తు, మేము మీ వెనకాల పరిగెడతాం. లారెన్స్, ఒక్క నిమిషం. జస్ట్ మినిట్. నేను పరిచయం చేస్తానన్న వ్యక్తి ఈయనే, లారెన్స్. మీట్ మిస్టర్ చందు, నా బెస్ట్ ఫ్రెండ్. గ్లాడ్ టు మీట్ యు. హలో. మీ గురించి నందిని ఎప్పుడు చెప్తూ ఉంటుంది. లారెన్స్, మీరు మాట్లాడుతూ ఉండండి, ఎప్పుడు వస్తాను. చాలా యాక్టివ్ గా ఉన్నాడు కదూ? చాలా స్మార్ట్ గా కూడా ఉన్నాడు. మీ క్లాస్మేటా? కాదు, నాకు కాబోయే భర్త. ఇంకా ఎందుకురా ఈ పోస్ట్ చేయని ప్రేమరేఖలు? తల కింద పెట్టుకుని పడుకోవటానిక? చందు, రండి. ఏంటి ఈ టైంలో వచ్చారు? మీరు నాకు సహాయం చేయగలరా? చెప్పండి. మా పెద్దలెవరికి తెలియకుండా రేపే మీ ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. నాకున్న స్నేహితులు ఆప్తులు మీరొక్కరే. మీ ఆశీస్సులు మాకు కావాలి. మీరొచ్చి సాక్షి సంతకం చేయగలరా? నేనా? అవును, మీ మనసులాగే మీ రాత కూడా చాలా బాగుంటుంది. మీ ఫైల్లో చూశాను. నా రాత నాకు ఎప్పుడు కలిసి రాలేదు. అది మిమ్మల్ని కలపడానికి ఉపయోగపడుతుందంటే తప్పకుండా వచ్చి సంతకం పెడతా. చెప్పానా ఈయన చాలా తమాషాగా మాట్లాడతారని? చాలా థ్యాంక్స్. వస్తాం చందు. నందిని, ఆ? చొరవ తీసుకుంటున్నాను అనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. అడగండి. నేనంటే అమ్మా నాన్న లేని అనాథని. అందరూ ఉన్న మీరు అనాథల్లా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోరు గనక. ఎందుకని? 25 ఏళ్ల క్రితం మా అత్తయ్య వీళ్ళ బాబాయి ప్రేమించుకున్నారు. అంటే 25 ఏళ్ల క్రితం వాళ్ళు చేసిన పొరపాటే మళ్ళీ మీరు చేస్తున్నారన్నమాట. చూడు నందిని, నీకు ఆప్తుడిగా మీ ఇద్దరు పెళ్లి జరగాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటివాడిని. కానీ ప్రేమ అనుబంధాలను పెంచాలి, పెంచకూడదు. మీరిద్దరూ కొద్ది రోజులుగా పెంచుకున్న ప్రేమ కోసం 20 ఏళ్లగా పెంచిన తల్లిదండ్రులనే దూరం చేసుకోవాలనుకుంటున్నారే, వాళ్ళెంత క్షోభను అనుభవిస్తారో ఒక్కసారి ఆలోచించండి. నిజమే, కానీ మా పెద్దవాళ్ళని ఒప్పించడం అంత తేలిక కాదు చందు. ఆ బాధ్యత నాది. ఎంత కష్టమైనా సరే మీ 2 కుటుంబాలని కలిపి వాళ్ళ ఆశీర్వాదంతో మీ పెళ్లి జరిపిస్తాను. మీరు ధైర్యంగా మీ ఊరెళ్ళండి. నా మీద నమ్మకం లేదా? సరే, థ్యాంక్స్. వెళ్ళొస్తామండి. అలాగే. ఆగరా, నీకేమైనా పిచ్చెక్కిందా? ఆ అమ్మాయి నీకు దక్కదు అని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి ఎటుపోతే నీకెందుకురా? నందినిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకున్నాను. నా ఆశ ఎలాగో నెరవేరలేదు. కనీసం ఆమెనా తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని నేను కోరుకోవటంలో తప్పులేదు కదా.
నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల్ని కలపడానికి వాళ్ళ స్నేహితులో వాళ్ళ బంధువులో ప్రయత్నిస్తారు. కానీ తన ప్రేయస్కి నచ్చిన వ్యక్తితో ఆమె పెళ్లి చేయాలనుకునే ప్రియుణ్ణి చూడ్డం నా జీవితంలో ఇదే మొదటిసారి. ప్రేమ కోసం తాజ్మహల్ కట్టాడో చక్రవర్తి, ప్రియురాలి జ్ఞాపకాల కోసం భాగ్యనగరాన్ని నిర్మించాడు మరో చక్రవర్తి. కానీ ప్రేయసి కోసం జీవితాన్నే శిథిలం చేసుకున్నా నీలాంటి ప్రేమికుడి చరిత్ర ఏ పుస్తకంలోనూ దొరకదు. ఇన్నాళ్ళు ప్రేమంటే కేవలం ఒక ఆకర్షణ మాత్రమే అనుకునేదాన్ని. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మీ మీద మాత్రమే కాదు, ప్రేమ మీద కూడా నాకు గౌరవం ఏర్పడింది. మీ పరిస్థితి చూసి జాలిపడి ఓదార్చాలో, మీ ప్రయత్నం ఫలించాలని ప్రోత్సహించాలో నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇక ముందు మీకే సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆ 2 కుటుంబాలకి నేను మనవాణ్ణి కాదన్న విషయం ఇంకొన్నాళ్ళ పాటు ఎవ్వరికీ తెలియకూడదు. నాకు తెలిసిపోయిందిరా, ఇక మీకు డబ్బే. ఇప్పటిదాకా స్టోరీ స్క్రీన్ పే డైలాగ్స్ అన్ని వినేసావా? ఎంటమే కాదురా, ఈ విషయం అయ్యగారితో చెప్పి మీకు గోరీలు కట్టిస్తా. ఒరేయ్